ప్రజలంతా ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్న తరుణంలో నిన్న 27వ తారీఖున మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 3 రంగాల్లో మంచి పథకాలు రావాలా, ప్రజలు సుఖంగా క్షేమంగా సంతోషంగా ఉండాలా, రైతులు బాగుండాలా, ఇదేం ఒకటే. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. మరి మనం చూస్తున్నాం ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా చెప్పిన ప్రకారము 2019 ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారము ప్రతి ఒక్క హామీని నెరవేర్చి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధిలో కూడా చాలా బాగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. కేవలం సంక్షేమమే జరిగింది, అభివృద్ధి జరగడం లేదని అపనిందలు వేస్తున్నట్టు ఈ యొక్క ఎల్లో మీడియా చాలా శుద్ధ అబద్ధము. మనం చూస్తున్నాం అభివృద్ధి అంటే ఏంటి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంతకుముందు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అంతా కూడా నీరు చెట్టు అని బొక్కేసినారు, తినేసినారు తప్పక ఎలాంటి స్ట్రక్చర్ జరగదు. ఇప్పుడు అదే ఎన్ఆర్జీసీ డబ్బుతో ఈరోజు ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో దాదాపు 45 లక్షల రూపాయలు పెట్టి ఒక సచివాలయ బిల్డింగ్ కట్టారు, రైతు భరోసా కేంద్రాలు కట్టించారు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కట్టించారు. ఈరోజు ఎంత కలగా ఉన్నాయి, ప్రజలకు ఎంత అందుబాటులో ఉంది. మరి ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఒక అగ్రికల్చర్ రెస్టారెంట్ ఉన్నాడు. ప్రతి హెల్త్ క్లినిక్లో కూడా సఫిషియెంట్ స్టాఫ్ ఉంటున్నారు. మరి దాదాపు 40 రకాలకు సంబంధించిన పరీక్షలన్నీ కూడా అందులోనే జరుగుతున్నాయి. దాదాపు 100 రకాలకు సంబంధించినటువంటి మందులు ఫ్రీగా కూడా ఇస్తున్నారు. మరి ఇవన్నీ డెవలప్మెంట్ కాదా? అన్నిటికి మించి చంద్రబాబు హయాంలో కనీసం ఎన్నికల సమయంలో 14లో చెప్పాడు ప్రతి కుటుంబానికి 3 సెంట్లు స్థలం ఇస్తాను, ఇల్లు కట్టిస్తానన్నాడు. ఏ ఒక్క ఇంటి స్థలమైనా ఇచ్చారు, ఒక్క సెంటు కూడా ఇవ్వలే. మరి దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 33 లక్షల ఇంట స్థలాలు ఇవ్వకుండా మరి దాదాపు 22 లక్షల గృహాలు కూడా శాంక్షన్ చేసి ఆల్మోస్ట్ నీరు కంప్లీట్ అవుతున్నాయి. అవన్నీ కూడా కొంతమంది గృహ ప్రవేశాలు కూడా చేస్తూ సంతోషంగా అయిపోతుంది. మరి అన్నిటికి మించి నేను చెప్పినట్టు ఎక్కువ విద్య, వైద్యము, వ్యవసాయ రంగాలు. మరి విద్యారంగాలు చూసుకుంటే మరి పిల్లలు బడికి పంపిస్తే అమ్మఒడి కింద 15,000 రూపాయలు ఇస్తాడు, 15,000 రూపాయలు ఇస్తాడు. ఇంకా ఉత్సాహంగా వారి పిల్లలు బడికి పంపించాలా. ఎవరే కానీ బడి వయసు ఉన్నటువంటి బడిలో ఉన్నారు కానీ ఎక్కడ పనికి పోకూడదనే ఉద్దేశం మీద పెంపు ఇచ్చి 2,000 రూపాయలు సంవత్సరానికి కూడా పెంచారు. ఆ రకంగా 17,000 రూపాయలతో మరి దాదాపు ఈ 5 సంవత్సరాల్లో 85,000 రూపాయలు, 85,000 రూపాయలు ప్రతి తల్లి అకౌంట్లో వేస్తున్నారు. మరి అటువంటిది విద్యను ప్రోత్సహించడమే. మరి అదే కాదు, మరి ఎంతో చూస్తున్నాం. ఒకప్పుడు ఈ యొక్క వసతి దీవెన, విద్యా దీవెన ఉండేవి, అరకొర నిధులు ఉండేటివి. ఈరోజు ఫుల్ పేమెంట్ ఇస్తున్నాడు. ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఎక్కడ ఏ కాలేజీలో జరిగి కానీ కూడా ఫుల్ పేమెంట్స్ ఇస్తున్నాడు. మరి అన్నిటికి మించి ఈరోజు చూస్తున్నాం, ఒకప్పుడు పాడుబడినటువంటి పాఠశాలలు ఉండేటువంటి, కూర్చునేదానికి కుర్చీలు ఉండేవి, కారిపోయేటువంటి వర్షాకాలం వస్తే వనిగానే చెట్ల కింద కూర్చునే పరిస్థితులు ఉండేవి. ఈరోజు నాడు నేడు కింద కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి పాఠశాలను ఏ రకంగా అభివృద్ధి చేసాడో మనం చూస్తాం. మరి అదొకటే కాదు, ప్రతి ఒక్క పాఠశాల కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టారు. అన్నిటి మించి 8th క్లాస్ వచ్చి ఒక ట్యాబ్స్ ఇచ్చేసి మరి బైజూస్ వాళ్ళ కంటెంట్ తీసుకొని వాళ్ళ విద్యా అన్ని రకాల చేస్తున్నారు. మరి వైద్య రంగానికి వస్తే వైద్యానికి వచ్చేసి మనం చూస్తాం. అంతకుముందు ఫీజు రీయింబర్స్మెంట్ ఇది ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఒకటి కానివ్వండి, తర్వాత ఆరోగ్యశ్రీ కింద కానివ్వండి, కేవలం 5 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ చూస్తాం. ఆ రోజు లిమిట్ ఉండేది. మరి దానికి ఈరోజు 25 లక్షల రూపాయలు ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ కానీ, ఏదైనా కిడ్నీ ఫెయిల్యూర్ అయినట్టు కానీ, సర్జరీకి కానీ వేటికైనా 25 లక్షల రూపాయలు అయితే ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. అది ఒకటి పెట్టమే జరిగాక కొత్తగా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక 17 మెడికల్ కాలేజెస్ ఈరోజు ఉన్నాయి. 17 మెడికల్ కాలేజెస్ ఈరోజు శాంక్షన్ చేసేది. అన్నిటికి మించి
ఈ యొక్క పిహెచ్లు ఉన్నాయి. మరి మనం మైదుకూరులో తీసుకోండి, ఒకప్పుడు ఒక చిన్న హెల్త్ సెంటర్ ఉండేది, దాన్ని అప్పుడు 30 బెడ్ చేశాం. ఈరోజు 100 బెడ్ హాస్పిటల్ వేసి 34 కోట్లతో టెండర్ కూడా ఇచ్చారు, కన్స్ట్రక్షన్ జరగబోతుంది. అది ఒకటే కాదు, అర్బన్ పిహెచ్సి 2 శాంక్షన్ చేసి 2 కూడా ఈరోజు శాంక్షన్ చేశాం. ఒకటి నెల్లూరు పడ్డ దగ్గర ఒకటి చిన్నగారిపడ్డ దగ్గర ఒకటి బిల్డింగ్లు కంటిన్యూ చేసి అవన్నీ కూడా ఈరోజు డాక్టర్స్ అపాయింట్మెంట్ కూడా జరిగింది. మరి అది ఒకటే కాకుండా రూరల్ హెల్త్ సెంటర్ కూడా ఇంతకుముందు మన కాన్స్టిట్యూన్సీలో కేవలం మండలానికి ఒకటే పిహెచ్ ఉండేటువంటి దాంట్లో ఇప్పుడు 2 చేశాం. దాంట్లో భాగంగా నక్కలదిన్నెలో ఒకటి, చింతకుంట ఒకటి, అర్బన్ పిహెచ్సి ఇది రూరల్ పిహెచ్సి కూడా శాంక్షన్ చేసి సఫిషియెంట్ స్టాఫ్ను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. వైద్య రంగంలో. మరి ఎదురంగా వ్యవసాయ రంగానికి వస్తే కదా, ఈరోజు వ్యవసాయ రంగంలో ఈ ప్రభుత్వంలో రైతులకు మేలు చేసినటువంటి ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు ఎన్నో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎవరు చేయలేదు. మరి ఎన్నికలప్పుడు చెప్పాడు సంవత్సరానికి 12,500 రూపాయలతో 4 సంవత్సరాలు 50,000 రూపాయలు ఇస్తున్నాడు. మరి దానికంటే ఎక్కువగా చెప్పిన దానికంటే 12,500 13,500తో 4 సంవత్సరాలు కూడా 5 సంవత్సరాలు కూడా ఇచ్చాడు. మరి ఇప్పుడు దాన్ని మనం చూస్తున్నాం, దాన్ని ఈరోజు చూస్తున్నాం. మరి ఈ యొక్క వ్యవసాయ రంగానికి ఇచ్చేటటువంటి అంతకుముందు 13,500 వచ్చేదాన్ని ఈరోజు రైతుల కోసం అని చెప్పేసి 80,000 రూపాయలు సంవత్సరానికి, 5 ఏళ్ళకు, సంవత్సరానికి 16,000, 13,500 నుంచి 16,000 రూపాయలు, 16,000 రూపాయలతో ఈయన టర్మ్ బదులుకి ప్రతి ఒక్క కుటుంబానికి 80,000 రూపాయలు అవుతుంది. ఇది ఓన్లీ ఇది మాత్రమే ఫ్రీగా ఇచ్చేటువంటి అమౌంట్ మాత్రమే. ఇదే కాకుండా ఈరోజు ఓపెన్ మార్కెట్లో దొరకనప్పుడు బ్లాక్ మార్కెట్లో కొనే రైతులకు రైతు భరోసాల ద్వారా ఫెర్టిలైజర్స్ ఇవ్వడమే కాకుండా మరి ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో ఒక అగ్రికల్చర్ పెట్టి అన్నిటికి మించి ఈరోజు ఎక్కడైనా పంట నష్టం జరిగితే, ఖరీఫ్లో జరిగితే వెంటనే రబీకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం. అది ఒకటే కాకుండా ఏ రైతు ఏ పంట పెట్టినా కానీ కూడా ఈ క్రాప్ చేయించి ఆ ఈ క్రాప్ ద్వారా పెట్టిన పంటకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వం చెల్లించి పంట నష్టానికి మరి నష్టపరిహారాన్ని కోట్లాది రూపాయలు అందించారు. ఒక్క మన మైదుకూరు కాన్స్టిట్యున్సీలోనే 126 కోట్ల రూపాయలు, 126 కోట్ల రూపాయలు మరి రైతులకు వాళ్ళ అకౌంట్లో వేయడం ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, కోట్లాది రూపాయలు. అన్నిటికి మించి మన కాన్స్టిట్యున్సీ వరకు చూసుకుంటే డీబీటీ కానీ నాన్ డీబీటీ కానీ 1,865 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకి ఇచ్చాడు. 1,865 కోట్ల రూపాయలు ఇచ్చాడు. మరి అటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఇవన్నీ కంటిన్యూ చేస్తూ అడిషనల్గా మరి ఈరోజు చూస్తాం ఈబీసీ నేస్తం, కాపు నేస్తం అని. ఈబీసీ నేస్తం 5 సంవత్సరాల్లో 45,000 రూపాయలమే ఇచ్చారు, 3 సంవత్సరాలు ఇచ్చారు. కాపు నేస్తం కూడా అంతే 45,000 రూపాయలు ఇచ్చారు. దాన్ని ఇప్పుడు 4 సంవత్సరాలు పెంచి 60,000 రూపాయలు ఇస్తున్నాడు. 60,000 రూపాయలు అంటే 4 సంవత్సరాలు 4,15,000 60,000 రూపాయలు. అది కూడా ఈబీసీ నేస్తం కానీ కాపు నేస్తం కానీ ఇది చేయడం. మరి అన్నిటి పెన్షన్ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో 3,000 పెన్షన్ ఇవ్వడం చెప్పిన మాట ప్రకారం ఇచ్చాడు. ఇది కూడా 2 విడతలు పెంచి 3,500 రూపాయల వరకు ఇస్తారని చెప్పడం జరిగింది. అది 2 విడతలు పెంచుకుంటా పోతారు. మరి అన్నిటి మించి ఈ యొక్క మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఉన్నట్టు వాళ్ళకందరూ కూడా హౌస్ సేల్స్ ఇవ్వాలి, దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పేసి 2,000 కోట్ల కార్పొరేషన్తో మన ల్యాండ్ అక్వైర్ చేసేసుకొని లేఅవుట్లు వేసి ఇంటర్నల్గా వాళ్ళు అన్ని ఫెసిలిటీస్, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, పవర్ సప్లై కానీ పెట్టి ఆ 20,000 కోట్లతో మరి డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఇది చెప్పేసి కూడా చేస్తున్నాడు. మరి ఇవన్నీ అభివృద్ధి కాదా అని చెప్తున్నాం. ఊర్లు గ్రామాలు కట్టించిన కదా ఈరోజు మనం చూస్తున్నాం. అన్నిటికి మించి ఈ యొక్క
గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఎక్కడైతే పనిచేస్తున్నారో ఎంప్లాయీస్ వాళ్ళకి హౌస్ సెట్స్ ఇస్తున్నారు. ఆ హౌస్ సెట్స్ అక్వైర్ చేసి ఇచ్చిన దాంట్లో 60% ప్రభుత్వం బేర్ చేసి కేవలం వారి ఎంప్లాయీస్ 40% కడితే 60% ప్రభుత్వమే ఇస్తాం. మరి ఇవన్నీ కూడా అభివృద్ధిలోకి రావని చెప్పి చెప్తాను. 2,000 కోట్ల కార్పొరేషన్తో డెవలప్ చేస్తున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగులకి 60% ఖర్చు ప్రభుత్వం భరిస్తూ ఉంది. మరి ఇవన్నీ కూడా అభివృద్ధి వస్తున్నాయి కదా. మరి ఇవన్నీ కూడా కాకుండా డెవలప్మెంట్ ప్రకారం వస్తే ఎన్నో పోర్ట్స్ తయారైనాయి, బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ట్రాన్స్పోర్ట్ కూడా త్రూ నేవల్. మరి 25 రూపాయలు ఇది పెట్టకుండా అన్నిటికంటే మించి ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా దాదాపు 200 కోట్లతో అన్ని జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కడప చూడండి, ఇంతకుముందు ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఏ రకంగా ఉంది. ప్రతి సెంటర్ బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ట్రైన్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తున్నారు. మరి ఇన్ని కార్యక్రమాలు చేసేస్తున్నారు. మరి అదే రకంగా స్కిల్ డెవలప్మెంట్ దీనికి కూడా చంద్రబాబు ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, నిరుద్యోగ వృత్తి 2,000 ఇస్తానన్నాడు. 14లో 2,000 అన్నాడు, ఇప్పుడు 3,000 చేస్తున్నాడు. ఏ ఒక్కరికైనా ఇచ్చినాడా అంటే అబద్ధాలు చెబుతున్నాడు. ఇప్పుడు 3,000 అంటాడు. మనం అటు చేయడంలే. మనము ఏదైనా కానీ స్కిల్ డెవలప్మెంట్ కింద ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ ఒక కాలేజ్ ఉంది, ఒక యూనివర్సిటీ పెట్టారు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా 175 నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కిల్ హబ్బులు కూడా ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడ మనం చేసేటువంటి వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చే ట్రైనీస్ ఉంటారు, శిక్షణ తీసుకునే వాళ్ళకు మగాళ్ళకైతే కన్నా 2,500, అమ్మాయిలకైతే 3,000 రూపాయలు స్టైఫండ్ కూడా ఇచ్చేదాన్ని కూడా నేను అనిపిస్తున్నాను. మరి అదే కాదు, విదేశీ విద్యాదీవెన కానివ్వండి, వాటిని కూడా ఫండ్స్ 10 లక్షల వరకు ఇది చేస్తామంటున్నారు. ఇంకా ఎక్కువ కూడా చేసుకుంటూ వచ్చారు. మరి ఇన్ని డెవలప్మెంట్ చేశారు. ఇన్ని 100 కోట్ల రూపాయల ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు చేసింది కాబట్టే ప్రజలు మేము అడుగుతున్నాం. మేము చెప్పిన మాట ప్రకారము 2019లో ఇచ్చిన మాట ప్రకారము ఆ వాగ్దానం మేరకు చెప్పినటువన్నీ చేశాము, చేసి నిరూపించాము. దాని మీద ఎవరైనా తెలుగు విమర్శలు ఉంటే చేయాలి. చెప్పి మాట తప్పినది ఏమైనా ఉంటే చెప్పు. అన్నీ చేశాం, ఏ ఒక్కటి కూడా చెప్పి తప్ప. ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే తెలుగుదేశం, ఇదే జనసేన వాళ్ళు అన్నారు, ఉచితంగా ఇన్ని హామీ ఇది చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పేసి కూడా విమర్శలు చేశారు. మరి అంతకంటే రెట్టింపు నువ్వు ఏదో ప్రకటన చేస్తున్నావు. అవన్నీ సాధ్యమయ్యే పనులేనా? మన స్టేట్ బడ్జెట్ ఎంత ఉంది? దాంట్లో ఎస్టాబ్లిష్మెంట్కు శాలరీస్ ఏది ఎంత అవుతాయి? కొన్ని పర్మనెంట్ పథకాలు ఉన్నాయి. ఈరోజు ఉచితంగా 9 గంటల విద్యుత్ ఇస్తున్నాం. విద్యుత్ ఉచితంగా వస్తుందా? గాలికి వస్తుందా? రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం 9 గంటలు. ఎంత ఖర్చు అవుతుంది? కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అవన్నీ రైతు ఉచితంగా ఇచ్చే దాంట్లో వస్తాయి కదా. రైతు భరోసా కింద 80,000 రూపాయలు ఉచితంగా ఇస్తూ 9 గంటలు ఉచితంగా రైతులకు కరెంట్ ఇస్తూ, పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తూ, 0 వడ్డీ ఇస్తూ, నష్టపరిహారం దాదాపు 126 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇచ్చాము. రైతులు ఇన్ని ఎప్పుడైనా ఎక్కడైనా చేసా అదొకటే కాదు, రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర రాకుంటే ప్రభుత్వమే కొనుగోలు చేసి ఉల్లి కానీ, పసుపు కానీ, వడ్లు కానివ్వండి, నిన్న జొన్నలు కానివ్వండి, ప్రభుత్వానికి చాలా నష్టం అయినా సరే రైతు నష్టపోకూడదనే ఉద్దేశం మీద వాళ్ళు గిట్టుబాటు ధర కల్పించే ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం, చెప్పినట్టు కాకుండా చెప్పినటువంటి కూడా చేసి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి. అందుకే మేము ధైర్యంగా అడుగుతున్నాం. మేము చెప్పిన మాట ప్రకారం మేము చేసి ఉంటేనే మమ్మల్ని ఆదరించాడు. మీ కుటుంబానికి మీకు మేలు జరిగింటేనే ఆదరించండి. మేము మాట తప్పి ఉంటే మమ్మల్ని ఇది చేయాలి. చెప్పి మోసం చేయలే. చంద్రబాబు నాయుడు మాదిరి కళ్ళబుల్లి మాటలు చెప్పి ఏ ఒక్కటి కూడా మా మేనిఫెస్టో కూడా క్లియర్గా ఇచ్చాం, ప్రింట్ చేయించాం. మేనిఫెస్టో దీంట్లో క్లియర్గా ఉన్నాయి. ఇది ప్రతి ఇంటికి ఇస్తాం, ప్రతి ఆఫీస్లో పెడతాం, ప్రతి సచివాలయంలో పెడతాం. అన్నీ కూడా ఇప్పటికి ఇది. మరి ఆయన ఒకటి చెప్తాడు,
మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఒక ఖురాన్, మరి ఒక చర్చి ఏమంటారు బైబిల్ అంటే అటువంటి ధైర్యంగా చెప్పి ఎప్పుడైనా సరే మా మేనిఫెస్టోను మేము చేయకుంటే మీరు అడిగే హక్కు ప్రజలకు ఉందని చెప్పేసి ఓపెన్గా ఇస్తున్నాడు. ఓపెన్గా ప్రతి ఇంటికి ఇస్తున్నాం. ప్రతి ఇంట్లో కూడా మేము ఇచ్చినట్టు పథకాలు వచ్చాయా లేదా అని మేము అడుగుతున్నాం. 100% మంది ఈరోజు ఫుల్లీ సాటిస్ఫైడ్, మాకు చెప్పినట్టు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి వచ్చి మా కుటుంబం బాగుపడింది, మాకు ఎన్నో రకాల మేలు జరిగినాయి, మా పిల్లలు బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు వచ్చాయి, రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. మంచిగా రైతు భరోసా కాదు, సున్నా వడ్డీ కాదు, ఇన్పుట్ సబ్సిడీ కాదు, ఇన్సూరెన్స్ కాదు, 0 వడ్డీ కాదు, ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ కలుపుకుంటే ప్రతి ఒక్క రైతుకు 80,000 సబ్సిడీ ఇదే కాకుండా, రైతు భరోసానే కాకుండా కరెంటు కానీ, మరి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ఆవరేజ్ చేసుకుంటే దాదాపు ప్రతి రైతుకు పంట కొనుగోలు మద్దతు ధర లేకుండా ఇవన్నీ చూస్తే ప్రతి కుటుంబానికి దాదాపు 2 లక్షల రూపాయలు, ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఏదో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ రైతుకు మేలు జరిగింది ఈ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలు. వాళ్ళు లెక్క సర్వేస్ చూసుకోండి, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, రికార్డ్ ఎవిడెన్స్ ఉంది. మొత్తం రైతులు నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఎంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకు ఎంత పడింది, రైతు భరోసా ఎంత పడింది, ఇన్పుట్ సబ్సిడీ ఎంత పడింది, పంట నష్టం ఎంత పడింది, 0 వడ్డీ ఎంత పడింది, మనకి రికార్డ్ ఎవిడెన్స్. మరి 9 గంటల కరెంటు ఉచితంగా వస్తుందా రైతుకు? అది ఉచితంగా ఇచ్చినట్టే కదా ప్రభుత్వం ఇచ్చినట్టే. ఇదే చంద్రబాబు నాయుడు పుట్టాడు 2014లో, 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ అంటే బట్టలు ఆరేసుకోవాలన్నాడు. మరి ముందు బట్టలు ఆరేస్తాడో లేకపోతే చేపెట్టి స్టాక్ కొడుతుంది చూడండి. ప్రతి ఒక్కటి విమర్శించడం, ఇన్ని పథకాలు ఇస్తా అంటే నువ్వే విమర్శించవా? ఇది శ్రీలంక అవుతుంది, ఇది ఆంధ్రప్రదేశ్ పోతుంది, ఇన్ని ఊరికి అప్పడంగా అందరికీ డబ్బులు ఇస్తానన్నారు. ఈరోజు అంతకంటే నువ్వు రెట్టింపు నేను ఇస్తాను నువ్వు అంటున్నావు. మళ్ళీ అప్పుడు శ్రీలంక కాదా సింగపూర్ అవుతుందా? నీ చరిత్ర అది, నీ మాటలు ఎవరు నమ్మరు ప్రజలు. నువ్వు ఎన్ని హామీలు ఇచ్చా, ఇంటికి 1 కేజీ బంగారం, ఇంటికి 1 బెంజి కారిస్తానే ప్రజలు నమ్మే పొజిషన్ ఉంటారు. జగన్మోహన్ చెప్తే చేస్తాడని ఒక నమ్మకం ప్రజలు ఉంది. ఆ నమ్మకాన్ని బట్టే ప్రజలు ఓటేస్తున్నారు. ఈరోజు ఎక్కడికి పోయినాక జగన్మోహన్ బ్రహ్మరథం పడుతున్నారు, తండోపతండాలు జనం వస్తున్నారు, ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మరి మీ పరిస్థితి చూడండి, ఏం మాట్లాడతారో తెలియదు. ఈరోజు 3 కూటమి అన్నారు, జనసేన అంటారు, బీజేపీ అంటారు, తెలుగుదేశం అంటారు, ఇండైరెక్ట్గా కాంగ్రెస్, ఇవన్నీ కూడా దండయాత్ర చేస్తాను జగన్మోహన్ రెడ్డి మీద. ఎంతమంది ఎందుకు కలిసి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డికి ఎదురు లేదు ఈ ఆంధ్రప్రదేశ్లో. ఖచ్చితంగా జూన్లో మళ్ళీ ఫస్ట్ వీక్లోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. అది తథ్యం. గత ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో మద్య నిషేధం చేసే నేను మీకు ఎన్నికల్లోకి వస్తాను నెక్స్ట్ అని అన్నారు. ఇంకొకటి ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పినారు. మళ్ళా ఈ ఉద్యోగస్తులకు సిపిసి రద్దు అన్నారు. ఇవన్నీ చేయలేదు, ఏం చేస్తాడని బాగా విమర్శిస్తున్నారు. దానిపైన మీరేమంటారు? ఒక్కటే చెప్తున్నాం, ఉద్యోగస్తుల విషయంలో దాదాపు 150,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి. 150,000 ఉద్యోగాలు ఇచ్చాడు, సచివాలయ ఉద్యోగులు. 2,50,000 మంది నిరుద్యోగులకు వాలంటీర్స్గా ఇచ్చి నెలకు 5,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. నెలకు 5,000 రూపాయలు 2,60,000 మందికి ఇస్తున్నాడు. ఈ 1,50,000 సచివాలయ ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగులు కదా, పర్మనెంట్ ఉద్యోగులు కదా. కొన్ని వేల మంది డాక్టర్ని అపాయింట్ చేశాడు, కొన్ని వేల మంది పారామెడికల్ హాస్పిటల్ డెవలప్ చేశారు, కోట్లాది రూపాయల ఆసుపత్రికి డబ్బు కట్టారు. ఇవన్నీ ఉద్యోగాలు కావా? కేవలం గ్రూప్ నుంచే ఉద్యోగం వస్తుందా? ఇన్ని ఉద్యోగాలు కల్పించే కదా జగన్. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవరు చేయలేదు సార్.
ఇంకోటి ఇది జరిగింది డిఎస్సి లిక్కర్. డిఎస్సి అదే డిఎస్సి కూడా ఇది చేస్తారు. డిఎస్సి కూడా ఇది కూడా అంతే కదా. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు రిటర్న్ టెస్ట్ పెడతారు. డైరెక్ట్ డిఎస్సిగా నిరుద్యోగులైనటువంటి యువకులకు ఉద్యోగం కల్పించే బాధ్యత ప్రభుత్వాలు. ఏదో డిఎస్సి ద్వారా కానీ లేకపోతే ఇంకొక ఇది కూడా డిఎస్సి ప్రకారమే కదా. రిటర్న్ టెస్ట్ పెట్టారా? రిటర్న్ టెస్ట్ ఉంది కదా. ఇంటర్వ్యూ కూడా లేదు కదా. కొన్ని ఇంటర్వ్యూలు అయితే ఏదైనా మేము రికమెండ్ చేస్తాం. ప్యూర్గా మెరిట్ ప్రకారం రిటర్న్ టెస్ట్ ఎవరికైతే మెరిట్ ఉందో అటువంటి వాళ్ళని అపాయింట్ చేసామో వేరే వాళ్ళని చేయలేదు కదా. మామూలుగా ఇది ఏ గవర్నమెంట్ అదే చంద్రబాబు అయితే కదా ఇంటర్వ్యూ అని పెడతాడు 20%, 25% అన్నీ వాళ్ళు వేసుకుంటాడు. అది కూడా మేము చేయలే. 100% పారదర్శకంగా 150,000 ఉద్యోగాలు చేసినట్టు జగన్మోహన్. మద్యపాన నిషేధం అంటారు. మద్యపాన నిషేధం మొత్తం చెప్పింది ఒకటే, విడతల వారీగా పూర్తిగా చేస్తాడు. అయితే ఫస్ట్ ఇంతకుముందు ఎట్లున్నది, ప్రభుత్వం మద్యం ఉండేదా, ప్రైవేట్గా ఇస్తాడు. కోట్లాది రూపాయలు దోచుకుంటాడు. వాళ్ళకి కావాల్సిన షాప్ ఇచ్చేది దోచుకుంటున్నారు. ఊరికి 2 బెల్ట్ షాపులు ఉన్నాయి. అవే కాకుండా బయట రాష్ట్రాల నుంచి కూడా తెచ్చి అమ్ముతారు. మిగతా రాష్ట్రం తక్కువ ఉంటే కదా ప్రైవేట్ డీలర్స్. మన దగ్గర అన్ని గవర్నమెంట్ షాపులే, గవర్నమెంట్ ఎంప్లాయీసే. షాపులు ఉండేది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ షాపులే. బయట నుంచి వేరే రాష్ట్రం నుంచి తెచ్చే మంచి కారణం ఇవ్వలేదు ఇంతకుముందు మాదిరి. అది ఈ ప్రభుత్వం. బెల్ట్ షాప్ తీసేస్తాడా, నెంబర్ ఆఫ్ షాప్ తగ్గించాడా, షాప్ రేట్లు పెంచేస్తారా? మరి ఇవన్నీ ఏం చేశారు? దాని అర్థమేమి? ప్రజలకు మద్యం అందుబాటులో ఉండకూడదు, చీప్గా దొరికితే అందరూ తాగి ఆరోగ్యం పాడవుతుంది. వాళ్ళ మాదిరి చెప్పలే బీరు హెల్త్ డ్రింక్ అని వాళ్ళ ఇప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ అంటాడు. బీరు హెల్తీ డ్రింక్ అంట. అది వాళ్ళ సంప్రదాయం. ఈరోజు రేట్లు పెంచినాం, షాపులు తీసేసినాం, బెల్ట్ షాపులు తీసేసినాం, అన్నీ తీసేసినాం. అలవాటు పడాలి ప్రజలు కూడా. ఆల్ ఆఫ్ ఈ సడన్ తీస్తే కదా వాళ్ళ హెల్త్ కూడా పాడవుతుంది కొంతమంది. ఎందుకంటే దానికి అడిక్ట్ అయి ఉంటారు. అటువంటి వాళ్ళు ఫేస్ వాటర్లో ఏం చేస్తారు.